వెల్కమ్ టు వార్త. నేను దేవా. లిక్కర్ స్కామ్కి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకైతే మాత్రం క్లీన్ చీట్ లభించింది. ఈ నేపథ్యంలో కవిత కొన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు కూడా చేసింది. అంటే ఈ క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక సంచలన ట్వీట్ అయితే చేశారు. అంటే చివరికి న్యాయమే గెలిచింది, అంటే కవితకు అయితే మాత్రం క్లీన్ చీట్ లభించింది. అదేవిధంగా అంటే ఒకప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కేసు యొక్క ముఖ్యంగా కూడా ఆ పార్టీ మీద తీవ్ర ప్రభావం పడిందని అయితే మాత్రం కేటీఆర్ అయితే మాత్రం ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో కవిత కూడా రామన్న కొద్దిగా చూసుకోవాలి, నువ్వు చూసుకొని ట్వీట్ చేయాలి, నీకు కూడా తెలుసు కదా, అంటే నేను లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవటం వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అన్నట్లు కూడా ప్రశ్నించింది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రానంద్ ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? అంటే ఇప్పటికీ కూడా అన్నా చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఎట్లా, ఎంతవరకు కరెక్ట్? ముందుగా కేసీఆర్ గారు ఏదైతే మాట చెప్పారో కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని, అది నిజమైంది. ఈరోజు కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటకు వచ్చారు. ముందు అభినందనలు, కవిత గారికి అభినందనలు. కవిత గారే చెప్పినట్టు బీఆర్ఎస్ని దెబ్బగొట్టడానికి నా మీద కుట్రపూరితంగా కేసు పెట్టారు బీజేపీ వాళ్ళు అని. బీఆర్ఎస్ను దెబ్బగొట్టడానికి పెట్టిండ్రని కవిత గారే చెప్పిండ్రు కదా, మరి దెబ్బ తగిలే తీరుతుంది కదా, దెబ్బ పడుతుంది కదా, తాను ఒప్పుకుంటున్నారు కదా ఆ విషయము. ఇది కుట్రపూరితంగా మోపబడిన కేసు అయినప్పటికీ దాని ప్రభావం ఖచ్చితంగా పార్టీ మీద ఉండింది. ఆ విషయం కవిత గారికి కూడా తెలుసు. తానే ఒప్పుకుంటూ బీఆర్ఎస్గా ఎదుర్కోలేక నా మీద దొంగ కేసు పెట్టినారని ఆమె చెప్పిన దాంట్లోనే స్పష్టమవుతా ఉంది. ప్రజల్ని ఆ స్థాయిలో నమ్మించగలిగే ప్రయత్నం బీజేపీ, అటు మీడియా, తన అనుకూల మీడియా, బీఆర్ఎస్ వ్యతిరేక మీడియా కూడా, తెలంగాణ ద్రోహులు, బీఆర్ఎస్ వ్యతిరేక మీడియా అందరూ ఆ స్థాయిలో దీనికి ప్రచారం కల్పించి ఏదో జరిగిందనేటువంటి ప్రచారం అయితే చేసి ఉన్నారు. దాన్ని ఖండిస్తూ కేసీఆర్ గారు స్పష్టంగా కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని చెప్పడం జరిగింది. అన్నట్టుగానే మా అధినేత కేసీఆర్ గారు అన్నట్టుగానే ఈరోజు కవిత కడిగిన ముత్యంలాగా బయటకు రాగలిగింది. అంటే కేసు తనపై పెట్టడం వల్ల, అంటే ఒంటరిగా ఫేస్ చేశానని కేసీఆర్ అయితే మాత్రం ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదని కవిత ప్రశ్నిస్తుంది. స్పష్టంగా సార్ కేసీఆర్ గారు అయితే ఆ చెప్పిన ఒక్క మాట చాలు, 1000 ఏనుగుల బలం తనకి ఇవ్వడానికి, మాకు బీఆర్ఎస్ శ్రేణులకు ఇవ్వడానికి కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అనేటువంటి కేసీఆర్ గారు ఒక్క మాట కవిత తప్పు చేయలేదు అని మేము నమ్మే విధంగా, బీఆర్ఎస్ శ్రేణులు నమ్మే విధంగా ఆ మాట చాలు కేసీఆర్ గారి విషయానికి వస్తే. ఇక కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, పార్టీ శ్రేణులు కానీ ఏ స్థాయిలో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినాయి, ఆమె బెయిల్ కోసం ఏ స్థాయిలో ప్రయత్నం చేసిండ్రు అనేది తెలంగాణ మొత్తం తెలిసినటువంటి సత్యం, జగమెరిగిన సత్యంలాగా అందరికీ తెలుసు. ఎవరు ఆమె బెయిల్ కోసం ప్రయత్నం చేశారు, కేటీఆర్ గారు ఏ స్థాయిలో శ్రమించారు, హరీష్ రావు గారు ఏ స్థాయిలో మరి ఢిల్లీ ఆమె ఏదైతే తిహార్ జైల్లో ఆమె నుంచిండ్రో ఆ సందర్భంగా ఆ జైలు చుట్టూ ఎన్నిసార్లు వీళ్ళు ములాఖత్లకు వెళ్ళగలిగినరు, ఎంతలా ఆమెకు ధైర్యం చెప్పగలిగినరు, ఆమె కుటుంబానికి ఎట్లా అండగా నిలవగలిగినరు. ఇది కవిత గారు మర్చిపోతే విచారకరం. కేవలం జాగృతి మాత్రమే తన వెంట ఉన్నదని చెప్పడం అయితే విచారకరం. మేమంతా తన వెంట ఉన్నాము, బీఆర్ఎస్ అంతా తన వెంట ఉన్నది. తానుగా పార్టీని విభేదించడం తప్ప మేము ఆమెను ఎన్నడూ విభేదించింది లేదు. కవిత గారే స్వయంగా తనకు తానుగా పార్టీని విభేదించిండ్రు తప్ప బీఆర్ఎస్గా మేము ఎన్నడూ ఆమెను విభేదించలేము. కాబట్టి అన్ని రకాలుగా ఆమెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు పూర్తిగా అగ్రశ్రేణి నాయకుల మద్దతు కానీ, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా ఆమెకు పూర్తి మద్దతునిచ్చారు. అగ్రనేతలు అందరూ ఆమె ములాఖత్లకు వెళ్ళారు. చాలా దూరం నడిచి వెళ్ళాలి ఆ జైల్లో అయినప్పటికీ ఆ ఎండలో నడిచి అన్ని రకాలుగా ఆమె కోసం, ఆమెను కలవడానికి, ఆమెకు ధైర్యం చెప్పడానికి పార్టీ నాయకులు వెళ్ళిన సందర్భం. అలాగే ఆమె బెయిల్ కోసం ప్రయత్నించినటువంటి పరిస్థితులు చూసిండ్రు. మరి ఇప్పుడు ఆమె అది మర్చిపోతే విచారకరం. సమాజంలో ఆమె నిర్దోషిగా బయటకు వచ్చింది అనేటువంటి సంకేతంతో పాటు ఆమె ఈ రకంగా బీఆర్ఎస్ మీద బురద జల్లుతుందా, ఆమె కుటుంబం మీద బురద జల్లుతుందా, ఎక్కడి జాగృతి, బీఆర్ఎస్ లేకుండా ఎక్కడి జాగృతి, బీఆర్ఎస్ లేకుండా, కేసీఆర్ లేకుండా ఎక్కడి కవిత అని మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజంలో ఆమె ఆలోచింపజేసే విధంగా ఆమె మాటలు ఉన్నాయి.
క్లీన్ చిట్ తీర్పునైతే మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంటే బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని చూస్తున్నారని కూడా కవిత అయితే మాత్రం అంటే తీవ్ర ఆరోపణలు చేస్తుంది కదా. మేమేయడం కాదు, కవిత గారే అది వేశారు. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టడానికే నా మీద కేసు పెట్టిండ్రు, బీఆర్ఎస్ను బలహీనపరచడానికే నా మీద కేసు పెట్టిండ్రు, బీఆర్ఎస్ను ఏం చేయలేకనే నా మీద కేసు పెట్టిండ్రు అని కవిత గారు చెప్పిన మాటల్లోనే అది స్పష్టమవుతా ఉన్నది కదా. ఆమె వల్ల దెబ్బపడ్డది, ఆమె వల్ల బద్నాం జరిగిందని, నిర్దోషి అని తేలింది ఇప్పుడు. కానీ అప్పటిదాకా ఈ మీడియా, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు, బీఆర్ఎస్ వ్యతిరేకులు, కవిత గారి వ్యతిరేకులు, బీజేపీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా అది నిజమన్న ప్రచారం చేయలేదా? ఆ స్థాయి కలర్ దానికి ఇవ్వలేదా? కేసీఆర్ గారు ఒక్కరు నమ్మి మమ్మల్ని నమ్మించారు. కవిత తప్పు చేయలేరు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పి స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పగలిగినారు. అది తాను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ అండ తనకున్నదని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవిత గారి మీద కేసు అయిందని పాపం ప్రజలు కాస్త సానుభూతి చూపించే ప్రయత్నంలో తనకు తాను ప్రజల నుంచి దూరం జరిగే మాటలు కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ఆమె ఎన్ని మాటలంటే అంత ప్రజలకు దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది, అంత ప్రజలు ఆమెను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల పక్షాన మాట్లాడాలంటే బీఆర్ఎస్ మీద నిందలు మోపాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ను విమర్శించాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయాల్సినటువంటి అవసరం లేదు. మీకు ప్రజల్లో ఇప్పుడు ఏదైతే క్లీన్ చిట్ లభించిందో ఆ ప్రజల్లో మీ మీద ఇదివరకు అరాకొర ఏదైనా ఇట్లాంటి వాళ్ళ భావన వాళ్ళలో ఉంటే, లిక్కర్ కేసుకు సంబంధించి అనుమానపు పొరలు ఉంటే అవి తొలగిపోయే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. మీ మాటలతో దాన్ని దూరం చేసుకోవద్దని కవిత గారికి నేను సూచిస్తాను. ఫైనల్గా దేవుడి ఆశీర్వాదంతో 2 నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నాను, అప్పుడు తెలుస్తుంది బీఆర్ఎస్ అసలైన విజయం ఏంటో ఓటమేంటో అని కవిత చెప్తుంది. ఇంతకుముందే చెప్తున్నా, ఎంత ఆమె బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడితే అంత కవిత గారికి వ్యతిరేకం అవుతుంది. ప్రజల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బావురుమంటున్న పరిస్థితి, గోడున దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మరి కుమ్మెర ఘటన అయినా, తర్వాత మరి ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చే ఇదైనా, ఇటు మూసీ సుందరీకరణ పేరుతో, గాంధీ సరోవర్ పేరుతో లక్షలాది మందిని నిరాశ్రయులు చేయాలనేటువంటి ప్రభుత్వ కుట్ర అయినా, మరి ప్రజా వ్యతిరేక విధానాలైనా, వీటన్నిటి మీద పోరాడుతూ ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశాన్ని కవిత గారు చేజార్చుకుంటున్నారు. ఎంతసేపు బీఆర్ఎస్ని ఆడిపోసుకుంటూ ప్రజల్లో తన ఇమేజ్ను తగ్గించుకునే ప్రయత్నం ఆమె చేస్తూ ఉన్నారు. ఎవరేం చేయలేరు. తనకు తాను నష్టం చేసుకుంటే ఎవరేం చెప్పగలరు? అనుభవంతో తానే తెలుసుకుంటారు నష్టమేంటి, ఎందువల్ల జరిగింది తనకు అనేది తాను తెలుసుకుంటారు. ఎస్, పోరాడితే పోయేదేమీ లేదు. కానీ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు పెట్టించినటువంటి కేసీఆర్, ప్రజలందరినీ కన్న బిడ్డల్లాగా కడుపున పెట్టి సాదుకున్న కేసీఆర్ గారు, వ్యవసాయాన్ని స్థిరీకరించి దేశంలోనే నెంబర్ 1 స్థాయికి పంటలు పండించేటువంటి స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ గారు, మరి అటు విద్యాభిషేకంగా అయితేనేమి, వైద్యం విషయంలో అయితేనేంది, తాగునీరు విషయంలో అయితేనేంది, సాగునీరు విషయంలో అయితేనేంది, నిర్మాణ రంగంలో భవనాలు కానీ, రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, చెక్ డ్యాములు కానీ, అటు నిర్మాణ రంగం అయితేనేంది, అటు విద్యుత్ రంగం అయితేనేంది, ఒక రంగం కాదు, ఒక వర్గం కాదు, అన్ని రంగాలను అభివృద్ధి పథాన నిలబెట్టిండు, అన్ని వర్గాలను కన్నబిడ్డల్లాగా సాదుకోగలిగిండు. అటువంటి కేసీఆర్ గారి పాలనను తప్పుబడుతూ ఈ రాక్షస పాలనను ఎండగట్టకుండా ఈ సాడిస్ట్ తనకు తానుగా ప్రకటించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎస్, నాది సాడిస్టిక్ ప్లెజర్ అని చెప్పిండు, నాది రాక్షసానందం, ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఆనందిస్తాను అని స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పి ఉన్నారు. ఇప్పుడు పేదలు ఏడుస్తున్నారు, గోడున కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, కదిలిపోతూ ఉంది దుఃఖం. సామాన్యులను కూడా కదిలించే పరిస్థితి. ఆ ఇండ్లు కూలినటువంటి బాధితులను, దుఃఖితులను, వాళ్ళ దుఃఖం చూస్తూ ఉంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు, ప్రజలంతా బాధపడుతూ ఉన్నారు. ఇది సోషల్ మీడియా యుగం. క్షణాల్లో వార్త అక్కడికి ఇక్కడికి చేరే సమయం.
మరి ఆ బాధితుల దుఃఖం మరి వీడియోల్లో, టీవీల్లో, సోషల్ మీడియాల్లో చూసి ప్రజలంతా కదిలిపోతున్న సందర్భం. ఇట్లాంటి సందర్భంలో బీఆర్ఎస్ మీదనే నెపం నెడుతూ బీఆర్ఎస్ని నిందిస్తే ఆ రాక్షసానందం పొందే రేవంత్ రెడ్డి గారిని వదిలేసి, వారితో పోరాటం వదిలేసి బీఆర్ఎస్కు ప్రమాదం అని చెప్పడం అయితే హాస్యాస్పదం. ప్రజలు స్వాగతించరు. ఎస్, మీరు ఈ సందర్భాన్ని తప్పకుండా ప్రజలకు చెప్పుకోవాల్సిందే, ఆనందించాల్సిందే. మీరు నిర్దోషిగా మరి క్లీన్ చిట్ లభించి కడిగిన కేసీఆర్ గారు అన్నట్టు కడిగిన ముత్యంలాగా మీరు బయటకు వచ్చిన సందర్భం, ఈ విశేషమైన సందర్భాన్ని మీరు ఎంజాయ్ చేయాల్సిందే. కానీ బీఆర్ఎస్ మీద బురద జల్లుతూ కాదు అనేది గుర్తుపెట్టుకో. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే బీఆర్ఎస్కు సంబంధించి అయితే మాత్రం కవితకు క్లీన్ చిట్ లభించడం పట్ల అయితే మాత్రం బీఆర్ఎస్ మహిళా నేతలు అయితేనేమి, మహిళా కార్యకర్తలు అయితేనేమి ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు మనం సుమిత్రానంద మాటలో విన్నాం. కెమెరామెన్ కార్తిక్, దేవా, వార్త, హైదరాబాద్.